అంటే కింద 1 మీటర్ నుండి పైన దాదాపు 8 మీటర్స్ పైన వరకు ఉందంటే ఎంత డెప్త్ సముద్రంలో ఈ షిప్ ఉంటుందనేది మనకి చూస్తే అర్థమవుతుంది. ఆ డెప్త్ కూడా ఇంత డెప్త్ ఉన్న సముద్రం ఆ టైంలో ఇక్కడ వరకు రావడంతో ఈ షిప్ ఇక్కడ కొట్టుకురావడం జరిగింది. ఇది చాలా అరుదైన సంఘటన విశాఖపట్నంలో జరిగింది. ఇంత భారీ షిప్ జస్ట్ ఏమి కాదన్నట్టు అలా కొట్టుకొచ్చేయడం అనేది నిజంగా ప్రకృతి అనేది ఎంత పవర్ఫుల్ అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఈ విషయంలో ప్రకృతిని మనం ఫేస్ చేయలేం కాబట్టి ఆ ప్రకృతిని జాగ్రత్తగా కాపాడుకోవడమే మన యొక్క కర్తవ్యం. అప్పుడే ప్రకృతి కూడా మనకి కోఆపరేటివ్గా ఉండి మనకి ఎటువంటి అనర్థాలు జరగకుండా ఉంటాయనేది దానికి ఒక గొప్ప నిదర్శనం ఏంటంటే ఈ షిప్పే. ఎందుకంటే ఇన్ని వేల టన్నుల వెయిట్ చేసే ఉండే షిప్, ఇంత పెద్ద విట్టున్న షిప్ ఎక్కడో బంగ్లాదేశ్ నుండి మన భారతదేశంలో విశాఖపట్నంలో ఇక్కడికి వచ్చి ఉంది అంటే కొట్టుకొచ్చేసిందంటే